ఒక ఊరిలో ఒక పండితుడుండేవాడు. అతనికి విలువైన రాళ్ళ గురించి మంచి జ్ఞానం ఉండేది. ఒకరోజు తన దగ్గరకు ఒక యువకుడొచ్చాడు. గురువుగారు, నా జీవితం విలువ ఏంటో నాకు అర్థం కావడం లేదు. నేను ఎంత కష్టపడినా నన్ను ఎవరూ గౌరవించట్లేదు. నాకు అంత విలువ లేదేమో అని ఆ యువకుడు బాధతో చెప్పాడు. ఆ పండితుడు చిరునవ్వుతో ఒక చిన్న రాయిని తీసుకొని ఆ యువకుడి చేతిలో పెట్టాడు. ఈ రాయిని పట్టుకొని ముందుగా కూరగాయల మార్కెట్కు వెళ్ళి అమ్మడానికి ప్రయత్నించు. అయితే దీని అసలు ధర చెప్పకుండా వాళ్ళు ఎంత ఇస్తారో చూడు. తర్వాత దీన్ని బంగారం దుకాణానికి తీసుకెళ్ళి అదే విధంగా చెయ్యి. చివరగా ఒక రత్నాల వ్యాపారిని కలువు. ఆ తరువాత తిరిగి నా దగ్గరికి రా అని చెప్పాడు. మొదటగా ఆ యువకుడు కూరగాయల మార్కెట్కు వెళ్ళాడు. అక్కడ ఒక వ్యాపారి, ఈ రాయికి పెద్దగా విలువ లేదు. ఇది నా పిల్లలు ఆడుకోవడానికి సరిపోతుంది. నేను దీనికోసం 10 రూపాయలు ఇస్తాను అన్నాడు. తరువాత ఆ యువకుడు బంగారం దుకాణానికి వెళ్ళాడు. ఆ వ్యాపారి రాయిని పరిశీలించి, ఈ రాయి ఆకర్షణీయంగా ఉంది. దీనికోసం నేను 1000 రూపాయలు ఇస్తాను అన్నాడు. చివరగా యువకుడు వజ్రాల వ్యాపారిని కలిశాడు. ఆ వ్యాపారి రాయిని చేతితో పట్టుకొని ఆశ్చర్యంతో అరిచాడు. ఇది చాలా అరుదైన విలువైన రత్నం. దీని విలువ లక్షల్లో ఉంటుంది. నువ్వు దీన్ని అమ్మాలనుకుంటే ఎంతైనా ఇచ్చి కొనడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటాడు. యువకుడు ఆశ్చర్యంతో తిరిగి గురువు దగ్గరికొచ్చి జరిగిందంతా చెప్పాడు. పండితుడు చిన్నగా నవ్వి, ఇదే నీ జీవితానికి కూడా వర్తిస్తుంది. మనల్ని ఎవరు ఎలా చూస్తారో అది మన విలువను నిర్ణయించదు. నిజమైన విలువ మనలోనే ఉంది. నువ్వు ఎంత విలువైన వాడివో తెలుసుకోవాలంటే నిన్ను నిజమైన విలువ తెలిసిన వారే గుర్తించగలరు. ఈ కథ వినగానే యువకుడు సంతోషంతో ఇకపై తనను తాను తక్కువగా భావించకుండా తన అసలైన విలువను గుర్తించి గర్వంగా బ్రతకాలని నిశ్చయించుకున్నాడు. మన చుట్టూ ఉన్న వ్యక్తుల అభిప్రాయాల మీద ఆధారపడదు. నిజమైన విలువను గుర్తించగల వాతావరణం, సరైన వ్యక్తులు ఉండాలి. మనల్ని అర్థం చేసుకోని వ్యక్తుల ముందు మన విలువను తక్కువగా అంచనా వేయకూడదు. ఒకటి గుర్తుంచుకో, నీకు విలువ ఇవ్వని వాళ్ళు ఎంత గొప్పవారైనా సరే వారిని పట్టించుకోకు. నీ ఆత్మాభిమానం ముందు ఎవరి గొప్పతనం ఎక్కువ కాదు. నీ జీవితంలో నీకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.